ఏడుగురు ఆమ్ ఆద్మీ పార్టీ రాజ్యసభ ఎంపీలు ఏప్రిల్ 24వ తేదీన బీజేపీలోకి ఫిరాయించిన విషయం తెలుసు. ఆ టైంలో బీజేపీలో చక్రం తిప్పేటువంటి హోంమంత్రి అమిత్ షా గారు పశ్చిమ బెంగాల్ ఎన్నికల క్యాంపెయిన్లో బిజీగా ఉన్నారు. ఇది అందరికీ ఆశ్చర్యంగా అనిపించింది. బెంగాల్ ఎన్నికల్లో హోరాహోరీగా పోరు జరుగుతున్నటువంటి సందర్భంలో ఈ పరిణామం ఎట్లా జరిగింది అనేది అంతుపట్ల. అమిత్ షా గారు ఢిల్లీలో లేని సమయంలో ఈ ఫిరాయింపు జరిగింది. ఇంత ఇంపార్టెంట్ డెవలప్మెంట్ జరుగుతున్నప్పుడు అమిత్ షా గారు లేకపోవడం ఏంటి అనేది వింతగా తోచింది చాలామందికి. ఏడుగురు ఆప్ ఎంపీలు బీజేపీ అధ్యక్షుడు నితిన్ నబీన్ సమక్షంలో పార్టీ ఫిరాయించారు. ఇట్లా పెద్దగా ముందస్తు ఏర్పాట్లు ఏమీ లేకుండా హడావుడిగా ఇంత పెద్ద కార్యక్రమం జరగడానికి ఒక కారణం ఉంది. ఒరిజినల్ ప్లాన్ ప్రకారం ఈ ఏడుగురు ఎంపీలు ఏప్రిల్ 28వ తేదీన అంటే ఇవాళ అమిత్ షా సమక్షంలో బీజేపీలో అట్టహాసంగా చేరాలి. అయితే తమ ఎంపీలు పార్టీ ఫిరాయించబోతున్నారు అనేటువంటి సమాచారం 23 నాటికే అంటే 23వ తేదీ నాటికే అరవింద్ కేజ్రీవాల్కి ఎట్లాగో తెలిసిపోయిందట. వెంటనే ఆయన అందరికీ ఫోన్లు చేయడం ప్రారంభించాడు. కొందరు అందుబాటులోకి రాలేదు, మరికొందరేమో అబ్బే అదేమీ లేదు అని చెప్పి చాలా నమ్మకంగా చెప్పారట. సో విషయం ముందే పుక్కింది బయటికి అని చెప్పి బీజేపీ నాయకత్వానికి తెలిసింది. లేట్ అయితే ఆపరేషన్ లోటస్ ఫెయిల్ అయ్యేటువంటి ప్రమాదం ఉంది అని చెప్పి బీజేపీ వారు అనుమానించారు. అందువల్ల అమిత్ షా గారు ఢిల్లీలో లేకపోయినా ఈ చేరిక కార్యక్రమాన్ని పూర్తి చేయాలి అని చెప్పి నిర్ణయించింది. ఫలితంగానే ఈ హడావుడి డిఫెక్షన్లు. ఈ ఆపరేషన్లో కీలక పాత్ర పోషించింది రాఘవ చెడ్డా. అతనే ఇతర ఎంపీలని ఒక్కొక్కరిని కూడా ఒప్పించి తీసుకెళ్లాడు. కొంతకాలం నుంచి అతను ఆప్ కార్యక్రమాలకి చాలా దూరంగా ఉంటున్నాడు. అది పేపర్లో వస్తూనే ఉంది చాలా కాలంగా. అసలు ఢిల్లీ ఎక్సైజ్ కేసు మొదలైనప్పటి నుంచే అంటే మనీష్ సిసోడియాని అరెస్ట్ చేయటం, ఆ తర్వాత కేజ్రీవాల్ను కూడా అరెస్ట్ చేయటం ఈ కేసులో, ఈ పరిణామాలు అందరికీ తెలుసు. సో అప్పటి నుంచే రాఘవ చెడ్డాలో ఈ మార్పు వచ్చిందట. ఎందుకంటే ఈ కేసులో అతను కూడా ఇరుక్కునేటువంటి ప్రమాదం అప్పుడు పొంచి ఉంది. ఆ సమయంలో మధ్యవర్తులు జోక్యం చేసుకున్నారట. వాళ్ళు అతనికి అడ్వైజ్ చేశారట, మీరు కొంతకాలం పాటు లో ప్రొఫైల్లో ఉండండి, దేశం విడిచి ఎక్కడికైనా వెళ్ళండి అని. సో రాఘవ చెడ్డా కళ్ళ ఆపరేషన్ పేరుతోటి లండన్లో చాలా కాలం పాటు ఉన్నాడు. నిజంగానే కళ్ళ ఆపరేషన్ చేయించుకున్నాడు ఆయన, కానీ ఆ తర్వాత కూడా చాలా కాలం పాటు లండన్లోనే ఉండిపోయాడు. ఈ మధ్య అతని వ్యవహార శైలి పట్ల కేజ్రీవాల్కి ఆప్కి అనుమానం వచ్చింది. చెడ్డా రాజ్యసభలో డిప్యూటీ లీడర్గా ఉంటే అతన్ని ఆ పదవి నుంచి తొలగించి అశోక్ మిత్తల్ అని చెప్పి మరొక ఆయనకి ఆ పదవిని ఇచ్చారు కొద్ది రోజుల కిందటే. ఇప్పుడు అశోక్ మిత్తల్ కూడా ఫిరాయించాడు అనుకోండి. ఎందుకంటే అశోక్ మిత్తల్ గారి ఆధ్వర్యంలో నడిచేటువంటి లవ్లీ యూనివర్సిటీ, చాలామంది వినే ఉంటారు ఆ పేరు, తెలుగు న్యూస్ పేపర్లో కూడా యాడ్ వస్తూ ఉంటుంది. పంజాబ్ లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ అనే పేరుతోటి. ఆ యూనివర్సిటీ మీద కొద్ది రోజుల కిందటే ఈడీ సోదాలు జరిగినాయి. ఇక పంజాబ్ నుంచి మొత్తం 7 రాజ్యసభ సభ్యులుంటే 7 ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన వాళ్లే. ఇప్పుడు 7 బీజేపీలోకి ఫిరాయించారు. ఫిరాయించిన వాళ్ళల్లో 3 పారిశ్రామికవేత్తలు. అశోక్ మిత్తల్ పేరు చెప్పాను ఆల్రెడీ. ఆయన కాకుండా విక్రమ్జిత్ సింగ్ సాని, ఈయన పారిశ్రామికవేత్త. రాజేంద్ర గుప్తా అనే వ్యక్తి కూడా పారిశ్రామికవేత్త. ఈ 3కి కూడా ఆమ్ ఆద్మీ పార్టీ నాయకత్వం అంటే అరవింద్ కేజ్రీవాల్ డబ్బులు తీసుకొని టికెట్లు ఇచ్చాడు రాజ్యసభకి అని చెప్పి విమర్శలు కూడా వచ్చినాయి. సో ఈ 3ని ప్రభావితం చేయడం సహజంగానే చాలా సులువు బీజేపీకి. ఇక మరొక 2, ఒకరేమో హర్భజన్ సింగ్. హర్భజన్ సింగ్ అందరికీ తెలుసు, క్రికెటరు. బీసీసీఐ నుంచి అతనికి ఫోన్ కాల్ వచ్చిందని, దానివల్ల పార్టీ మారాడని చెప్తున్నారు. ఇక స్వాతి మలీవాల్, ఈవిడ విమెన్స్ కమిషన్ ఢిల్లీ చైర్పర్సన్గా ఉండేది. కొంతకాలంగా కొన్ని విభేదాలు వచ్చినాయి ఈ పార్టీతోటి. ఈవిడ ఒక సెలబ్రిటీ. సో ఈవిడ కూడా ఇప్పుడు పార్టీ ఫిరాయించింది. సో ఈ 7లో రాఘవ చెడ్డా, సందీప్ పాఠక్ అనే ఆయన మినహాయిస్తే మిగతా 5 వెళ్ళిపోవడం వల్ల ఆప్కి దెబ్బే కానీ దీనివల్ల పంజాబ్ రాజకీయాల్లో వచ్చేటువంటి పెను మార్పులు ఏమీ ఉండవు అనేది పరిశీలకుల అభిప్రాయం. అయితే రాఘవ చెడ్డాతో పాటు సందీప్ పాఠక్ కూడా రాజకీయంగా పంజాబ్లో కూడా పలుకుబడి ఉన్నవాళ్ళు. 2022 పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ గెలుపుకి ప్రధాన కారణం ఈ సందీప్ పాఠక్ అనే ఆయన చెప్తారు. సో ఇప్పుడు బీజేపీకి వాల్యుబుల్ పర్సనాలిటీస్ 7లో ఎవరు అంటే 2, రాఘవ చెడ్డా అలాగే సందీప్ పాఠక్. గమ్మత్ ఏంటంటే పంజాబ్ అసెంబ్లీలో బీజేపీ బలం 2 ఎమ్మెల్యేలు. మొత్తం 117 మంది పంజాబ్ అసెంబ్లీలో ఎమ్మెల్యేలు ఉంటే అందులో 94 మంది ఆప్కి చెందిన వాళ్లే. తర్వాత ప్రతిపక్ష స్థానం కాంగ్రెస్ పార్టీది. బీజేపీకి ఉన్నది 2 సభ్యులు. అయినా ఇప్పుడు ఈ ఫిరాయింపుతోటి పంజాబ్ నుంచి ఉన్న 7 రాజ్యసభ ఎంపీలు బీజేపీకే చెందుతారు. వచ్చే సంవత్సరం పంజాబ్ అసెంబ్లీకి ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ 7 ఎంపీలు ఫిరాయించడం వల్ల పంజాబ్లో
బీజేపీ బలం నాటకీయంగా పెరిగేటువంటి అవకాశం ఏమీ లేదు అనేది పరిశీలకుల అంచనా ఇప్పటికైతే. అయితే 2027లో పంజాబ్ని ఎట్లయినా గెలుచుకోవాలి అనేటువంటి బీజేపీ ప్రణాళికలో ఈ ఫిరాయింపు మొదటి అంకం అని చెప్తున్నారు. ఆప్కి రాజ్యసభలో మొత్తం 10 మంది సభ్యులు ఉన్నారు. అందులో పంజాబ్ నుంచి 7 ఉన్నారు. ఇప్పుడు 7 వెళ్ళిపోయారు బీజేపీలోకి. వాళ్ళు కాకుండా ఢిల్లీ నుంచి మరొక 3 ఉన్నారు. అంటే ఆ బలం 10 నుంచి 3కి పడిపోయింది. బీజేపీకి చాలా కాలం నుంచి రాజ్యసభలో బొటాబొటీ మెజారిటీ ఉంది. బిల్లు ప్రవేశపెట్టినప్పుడల్లా వాళ్ళు నానా కష్టాలు పడుతుంటారు పాస్ చేయించుకోవడానికి. ఆ నేపథ్యంలోనే వైసీపీ లాంటి పార్టీల మద్దతు కూడా వాళ్ళు తీసుకుంటున్నారు. ఇప్పుడు ఆ పరిస్థితిలో మార్పు వస్తోంది. బీజేపీకి ఇప్పుడు రాజ్యసభలో 106 సభ్యులు ఉన్నారు. మొత్తంగా చూస్తే ఎన్డీఏకి 141 మంది సభ్యులు ఉన్నారు. అందులో 7 నామినేటెడ్ సభ్యులు కూడా ఉన్నారు. సహజంగానే వాళ్ళు బీజేపీకే మద్దతు పలుకుతారు. కాబట్టి మొత్తంగా చూస్తే 141 మంది ఎన్డీఏకి ఇప్పుడు మద్దతుగా ఉంటారు రాజ్యసభలో. ఇప్పుడు ఈ 7 చేరడం వల్ల బీజేపీ ఎంపీల సంఖ్య 113కి పెరుగుతుంది. మొత్తంగా చూస్తే ఎన్డీఏ సభ్యుల సంఖ్య 148కి పెరుగుతుంది. రాజ్యాంగపరమైన సవరణ ఏదైనా చేయాలంటే రాజ్యసభలో కూడా 2/3 మెజారిటీ ఉండాలి. 2/3 మెజారిటీ అంటే 163. ప్రస్తుతం 148 దాకా వచ్చారు. ఈ సంవత్సరం ఆఖరికి 30 సీట్లు ఖాళీ అవుతున్నాయట రాజ్యసభలో. అందులో కనీసం 5 అయితే బీజేపీకి ఎట్టి పరిస్థితుల్లో వస్తాయి. సో మొత్తంగా చూస్తే ఏమిటంటే రాజ్యసభలో కూడా ఈ సంవత్సరాంతానికి 2/3 మెజారిటీని ఎన్డీఏ సాధించుకోవచ్చు. ఇక లాస్ట్ పాయింట్ ఇందులో ఆప్ ఎంపీలు పార్టీ మారారు. మరి ఫిరాయింపుల నిరోధక చట్టం ఉంది కదా, అది వర్తించదా అంటే వర్తించదు. ఎందుకని 3/2 మంది పార్టీ మారితే ఫిరాయింపుల చట్టం వర్తించదు అని చెప్పి రాజ్యాంగంలోనే ఉంది, ఆ చట్టంలోనే ఉంది. అందువల్ల చట్టపరంగా బీజేపీకి ఇబ్బందులేమీ ఉండవు. అయినా కూడా నైతికంగా బీజేపీ దిగజారిపోయింది అనేది స్పష్టం.